నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు భూపాలపల్లి జిల్లా రద్దు చేసే ఆలోచన లేదన్న సీఎం కొందరు విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని విమర్శ సింగరేణి విషయంలో పారదర్శకత లేకనే కుంభకోణం కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న రామచందర్రావు రేవంత్ రెడ్డి వచ్చి పథకాలన్నీ రద్దు చేశారన్న బీఆర్ఎస్ పురపోరులో ప్రజలు మోసపోవద్దని ప్రజలకు కేటీఆర్ పిలుపు యుఎస్తో ఒప్పందం వల్ల రైతులకు మేలన్న పీయూష్ భారత్లో తయారవ్వని వస్తువులను కొనుగోలు చేస్తామని వెల్లడి బంగ్లాదేశ్లో హిందువులపై దాడులపై ఆర్ఎస్ఎస్ ఆందోళన హక్కుల కోసం పోరాడే మైనారిటీలకు మద్దతిస్తామన్న భాగవత్ జిల్లాలను కాంగ్రెస్ రద్దు చేస్తుందని ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. భూపాలపల్లి జిల్లాను రద్దు చేసే ఆలోచన తమకు లేదని సీఎం స్పష్టం చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేయాలనుకుంటే ప్రజలతో చర్చించే చేస్తామన్న రేవంత్ భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదన్నారు. కొందరు ప్రభుత్వంపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారని అలా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మేం భూపాలపల్లి జిల్లా ఇస్తే కాంగ్రెస్ పార్టీ జిల్లాను రద్దు చేస్తదని ఒక తప్పుడు విషపు ప్రచారం చేస్తున్నారు. ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఏ జిల్లాలను తొలగించడం గాని కొత్త జిల్లాలను ఇచ్చే ఆలోచన గాని ప్రభుత్వ పరిధిలో పరిశీలనలు లేదు. ఎన్నడైనా జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలి లేకపోతే రేషనలైజ్ చెయ్యాలి అని అంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చ చేసి ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతనే జిల్లాల గురించి ఆలోచన చేస్తాం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని అపోహలు సృష్టించాలని ప్రయత్నం చేసినా భూపాలపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం. ఎవరు ఏ కుట్రలు కుతంత్రాలతోని ఈ రోజు తప్పుడు ప్రచారం చేస్తుండ్రో పసిగట్టగలిగిన శక్తి ఈ ప్రాంత ప్రజలకు ఉన్నది. భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు, జిల్లా కొనసాగుతుంది. అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచ గ్రామం చేరుకుని లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. 12.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్ప్రతిష్టాపన పనులు 74.15 కోట్లతో అతిథి గృహాలు, అంతర్గత రహదారుల నిర్మాణం సహా పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో రావి మొక్క నాటారు. దేవాలయాల పునరుద్ధరణతో పాటు మౌలిక వసతుల అభివృద్ధి ద్వారా గ్రామీణ ప్రాంతాలకు ఆర్థిక ప్రగతి, పర్యాటక అవకాశాలు పెరుగుతాయన్నారు. కొడవటంచ గ్రామాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆలయ పునర్ప్రతిష్టాపన అనంతరం భక్తులకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు అతిథి గృహాలు, అంతర్గత రహదారుల నిర్మాణం ద్వారా గ్రామ అభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, కొండా సురేఖ ఉన్నారు. హనుమకొండలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సిబిఐ కానీ ఈడీ కానీ ఒక మంచి విచారణ సంస్థతో విచారణ జరిపించండి అని సుప్రీంకోర్టు వేసిన కమిటీ చెప్పింది. కానీ కేంద్రం స్పందిస్తలేదు. ఆఖరికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ రైడ్ అయితే ఇప్పటికి సంవత్సరంన్నర అయితే కనీసం కేసు కూడా రిజిస్టర్ చేయలేదు. మరి ఈ కేసులో బీజేపీ చిత్తశుద్ధి కూడా తేలిపోతుంది. బడేబాయ్ ఛోటాబాయ్ బంధం ఏదైతే ఉన్నదో ఆ బంధంతోనే మీరు రేవంత్ రెడ్డిని కాపాడుతున్నారని మేము బలంగా నమ్ముతా ఉన్నాం. బడేబాయ్ ఛోటాబాయ్కి సంబంధం లేకపోతే ఈ కేసు విషయంలో వెంటనే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ తగలబెట్టిన నేరగాడు క్రిమినల్ రేవంత్ రెడ్డి మీద వెంటనే మరి సిట్టింగ్ జడ్జి ద్వారా వెంటనే ఎంక్వైరీ చేయించాలని చెప్పి కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మొదటిసారి కాదు. మన సింగరేణి కుంభకోణం మేము బయటపెట్టినాం. సింగరేణిలో 49% వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. అయ్యా స్కామ్ జరిగింది, ముఖ్యమంత్రి బామ్మరిది అడ్డంగా దొరికిండు, విచారణ జరిపించండి అంటే ఇంతవరకు విచారణ లేదు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు బడేబాయ్ ఛోటేబాయ్ బంధం ఎంత దృఢంగా ఉన్నదో. మాకు ఇంకొక అనుమానం కూడా ఉంది. మరి ఈ అగ్ని ప్రమాదం
అని ఏదైతే బుకాయిస్తున్నారో దీని వెనకాల ఇక్కడున్నోళ్ళే ఉన్నారా, ఢిల్లీ పెద్దలు కూడా ఏమైనా ఉన్నారా మాకు అనుమానం ఉంది. ఎందుకంటే ఢిల్లీలో కూడా ఇవాళ అక్కడున్న ప్రభుత్వం మరి కొంతమంది మద్దతుతో నడుస్తున్నది, వారికి కూడా ఈ కేసులో ఉన్నది. కొంత తిలాపాపం తలా పిడికెట్ లెక్క వాళ్ళకు కూడా కొంత వాటా ఉన్నది. కాబట్టి మరి ఏమన్నా అక్కడికి వెళ్ళి ఏమైనా ఆదేశాలు ఇస్తే ఇక్కడ ఈయన సుపారీ తీసుకొని ఏమైనా చేసిండా మాకు తెలియదు మరి. కాబట్టి అన్ని తేలాలి అంటే రిటైర్డ్ జడ్జి ద్వారానే మాకు న్యాయం జరుగుతుంది, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తేటతెల్లమవుతాయి. అందుకే ఇవాళ హనుమకొండలో ప్రెస్ ద్వారా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకి ఇంత దారుణమైన నేరానికి ఒడిగట్టిన ఈ నేరగాడిని తప్పకుండా ప్రజల ముందు ఎక్స్పోజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. పత్రికా సమావేశానికి వచ్చిన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ. ఏమైనా అడగదలుచుకుంటాడు కానీ లేకపోతే నథింగ్. ఏది ఇదా? అవును, నేనే రేవంత్ రెడ్డికి బ్యాగ్ ఇచ్చినా అని కూడా చెప్తాడు. ఆయనదేం పోయింది. నేనే రేవంత్ రెడ్డికి బ్యాగ్ కూడా ఇచ్చినా మా ఎమ్మెల్యేని కొనుమని. రేవంత్ రెడ్డి అనే థర్డ్ క్లాస్ గానికి నేనే బ్యాగ్ ఇచ్చి పంపినాను కూడా కిరణ్ కుమార్ రెడ్డి అనే ఉంటాడు. ఆయన ఏమన్నట్టు ఆయన పోయింది. నేను స్పష్టంగా చెప్తున్నా, దొరికిన దొంగ ఈయనే. రాష్ట్రం మొత్తం చూసింది, దేశం మొత్తం చూసింది. ఎవరికి అవసరం ఉంది ల్యాబ్ తగలబెట్టేది? నేరగాడికే కదా. ఆ నేరగాడే ఇలా ముఖ్యమంత్రి. కాబట్టి చక్కగా ఆయన చేతిలో పోలీస్ శాఖ ఉంది, పంపించిండు. అందుకే నేను అన్నా ఇందాక, ఇదేదో ఎండాకాలం చేస్తే కనీసం ప్రజలు నమ్ముదురు, అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలి. కానీ చలికాలం ఎక్కడ అగ్ని ప్రమాదాలు జరిగాయి ప్రపంచంలో? ఒక్క తెలంగాణలో, అది కూడా ఇంకెక్కడ జరగదు చూడు గమ్మత్తు. ఫోరెన్సిక్ ల్యాబ్ ఒక్కటే అవుతుందట. దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు మనం? చాలా చక్కటి ప్రణాళికతో అందరూ మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉంటే ఈయన మాత్రం మురికి పనుల్లో బిజీగా ఉన్నాడు. దాన్ని బట్టి మాకు అర్థమైంది. అది అంటే మిగతా వాళ్ళు ముఖ్యమంత్రిగా లేరు కదా బ్రదర్. మిగతా వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే అందుము, మిగతా వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే అదే చెప్పిన నేను ఇందాక, మీరు విన్నట్టు లేరు. ఏమైనా ఢిల్లీ వాళ్ళు ఏమైనా సుపారీ ఇచ్చిండ్రేమో. ఎందుకంటే ఢిల్లీ పెద్దలు వాళ్ళు కొంతమంది మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు ఈరోజు. మరి అక్కడికి వెళ్ళి ఏమైనా ఈయనకు సుపారీ ఇచ్చిండ్రేమో చిట్టినాయుడు గారికి, మాకేం తెలుసు. అయ్యుండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. జడ్జి గారు వస్తే అన్నీ తెలుతాయి. అదే అందుకే అడుగుతున్నాం, ఎందుకంటే మాకు పోలీసుల మీద నమ్మకం లేదు. ప్రైవేట్ ఆర్మీ లెక్క పనిచేస్తున్నారు వాళ్ళు. మీరు ఒకటి చూడండి బ్రదర్, పాపం ఒక ఆయన నిజాయితీగా హబీబుల్లా ఖాన్ అని ఒక పోలీస్ అధికారి, సర్కిల్ ఇన్స్పెక్టర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు 70 మంది గుండాగాలను వేసుకొని పోయి ఒక విలువైన భూమిని వట్టినాగులపల్లిలో ఆక్రమిస్తే ఈ హబీబుల్లా ఖాన్ అంటే ఆయన పాపం తెలియక కేసు రిజిస్టర్ చేసింది. ఆయన దీశవతల వారేసింది తెల్లారి. అంటే ఎంత గుండాగిరి నడుస్తుంది ఈ ప్రభుత్వంలో. అంతెందుకండి, ఇక్కడ కొండా సురేఖ బిడ్డ ఓపెన్గా వచ్చి చెప్పింది కదా బయటికి, ఏం సాటుమాటికి చెప్పలే కదా, మీకే చెప్పింది కదా. ఏం చెప్పింది? రోహిన్ రెడ్డి అనేటోడు తుపాకీ పెట్టి బెదిరించిండు, మా సుమంత్కేం సంబంధం లేదు, ముఖ్యమంత్రి తమ్ముడు లాంటి రోహిన్ రెడ్డి చెప్పిండు. ఏమైనా యాక్షన్ అయిందా ఇప్పటివరకు? పోలీసులు ఏమైనా పీకినరా? పీకగలుగుతారా? నేరస్తుడే సీఎం అయితే, నేరస్తుడే హోమ్ మినిస్టర్ అయితే ఏం పీకుతుంది పోలీస్ శాఖ? ఇట్లాంటి పనులే చేస్తారు. పోయి కాల్చి రాపురంటే కాల్చి వస్తారు. ఏమున్నది వాళ్ళ చేతిలో? కాబట్టి నా అనుమానం అయితే పక్కా ఇది ముఖ్యమంత్రి చేయించిండు అనేది నా అనుమానం. ఇది రాష్ట్ర ప్రజలు కూడా ఖచ్చితంగా ఒక నేరగాడు తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి విచారణ చివరి దశలోకి వచ్చిన స్థాయిలో తప్పకుండా కప్పిపుచ్చుకోవడానికి చేసిండు అని రాష్ట్ర ప్రజలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానాలు నిజమా కాదా తేలాలి అంటే ఒక సిట్టింగ్ జడ్జిని వేసి విచారణ జరిపించండి అని కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. తప్పేముంది అందులో? ఓకే, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. మీరు విలేకరా? చెప్పండి. ట్వంటీలో చెప్తామా. మాకు 2020లో ఆ రోజు మున్సిపల్ ఎన్నికలు జరిగితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నాకు గుర్తున్నంత కాడికి 143 చోట్ల జరిగితే రాష్ట్రం మొత్తంలో మాకు మా పార్టీకి 135 దాకా వచ్చినాయి మున్సిపాలిటీ. కేవలం కాంగ్రెస్ బీజేపీ అంతా కలిపి. ఓ 2 చోట్ల అయితే కాంగ్రెస్ బీజేపీ కలిసి సంసారం చేసినాయి. మణికొండ తర్వాత మక్తల్, ఈ 2 చోట్ల కలిసి కౌన్సిల్ ఫామ్ చేసినారు. మొత్తం కలిపి కాంగ్రెస్ గెలిచింది ఏంటంటే 5, 6 మున్సిపాలిటీ. కానీ ఈసారి మీరు చూస్తారు ఫలితాలు 13 తారీఖు రోజు బ్రహ్మాండంగా గణనీయమైన ఫలితాలు సాధిస్తాం. పాత వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా మంచి ఫలితాలు సాధిస్తామనే విశ్వాసం నాకు. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో అన్ని వర్గాలను మోసం చేసిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన డిప్యూటీ సీఎం గతంలో పరీక్షా పత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికేవని మండిపడ్డారు. ప్రజాపాలనలో టీఎస్పీఎస్సీని ప్రక్షాళించి 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు.
గులాబీ నేతల హయాంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని ఆరోపించిన భట్టి తాము పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నామని వివరించారు. సాగుకు ఉచిత విద్యుత్ను మొదట అమలు చేసింది కాంగ్రెసేనని స్పష్టం చేసిన భట్టి విక్రమార్క ప్రతి నియోజకవర్గంలో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే వైరా అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. బిడ్డను హైదరాబాద్ పంపిస్తే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 లేకపోతే ఇంకేదో ఉద్యోగం వస్తే వాళ్ళు బాగుపడి నన్ను నా కుటుంబాన్ని చూస్తానని ఆశపడి పోగేసిన డబ్బులన్నీ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు తినకనో హైదరాబాద్ లో ఉండి కోచింగ్ తీసుకుని పరీక్షలు రాస్తే పేపర్లు లీక్ అయి 10 సంవత్సరాలు ఒక్క రిక్రూట్మెంట్ చేయకపోతే నిరుద్యోగ యువకులు రోడ్డునే పడి అల్లాడే తల్లిదండ్రులు వాళ్ళ పాపం వాళ్ళ బాధ వాళ్ళేమో. ఈరోజు మేము చెప్పినట్టు రాగానే గ్రూప్ 1 పరీక్ష నిర్వహించడం కాదు, రిజల్ట్స్ అనౌన్స్ చేసే ఉద్యోగాల పత్రాలు ప్రజల పక్షంలో ప్రజల సమక్షంలో పంచాం. గ్రూప్ 2 నిర్వహించాం, ఉద్యోగ పత్రాలు ఇచ్చాం. దాదాపు మేము రాగానే ఇప్పటికీ 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. గత ప్రభుత్వం 10 ఏళ్లలో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని, దాని నుంచే కోలుకునే క్రమంలో హామీల అమలు ఆలస్యమవుతుందని మంత్రి సీతక్క అన్నారు. భువనగిరిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీతక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ ఖచ్చితంగా అమలు చేస్తుందని పునరుద్ఘాటించారు. మున్సిపాలిటీలు అభివృద్ధి పథంలో సాగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. 10 ఏళ్లు దోచుకున్నంత దోచుకొని ఇవాళ వచ్చి మేమేదో చేస్తామని చెప్తున్నారు. ఒక్క రోజన్న పేదోనికి సన్న బియ్యం ఇవ్వాలనే ఆలోచన కేసీఆర్ కు వచ్చిందా, వాళ్ళ నాయకులకు వచ్చిందా? ఇవాళ పేదోళ్ళు గుడిసెలలుంటే కూడా 100 రూపాయలు వేసి మరి ఒక్క రోజు కూడా వాళ్ళ బిల్లు మాఫీ చేయలే. కరెంటు బిల్లులు ముక్కుబిండి వసూలు చేసినావు, బిల్లు కట్టకుంటే కరెంటు కట్ చేసిండు కాలనీలల్లా. దయచేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మరి ప్రజారంజక పాలనతో మళ్లీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెసే. కానీ ఈ 3 ఏళ్లు కూడా మరి అద్భుతంగా భువనగిరి పట్టణం ముందుకు పోవాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి అని మేము కోరుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క అభివృద్ధి పని చేయలేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మెదక్ జిల్లా సదాశివపేటలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందన్న హరీష్ అది జీర్ణించుకోలేక కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలను రేవంత్ రెడ్డి ఆపేశారని మండిపడ్డారు. మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లతో బుద్ధి చెప్పాలన్నారు. సింగరేణి వ్యవహారంలో పారదర్శకత లేదు కాబట్టే కుంభకోణం జరిగిందని, అందుకే టెండర్లు నిలిపివేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. కొత్తగూడెంలో బీజేపీ ప్రచార సభకు హాజరైన ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్లు సింగరేణిని దోచుకున్నాయని ఆరోపణలు చేశారు. సింగరేణి పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని ఆదేశాలతో మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి ప్రాంతాల్లో పర్యటించి నివేదికను అందించారని, ఈ మేరకు కేంద్రం నిధులు జారీ చేసిందన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లు రాహు కేతు లాంటివని, వాటి నుంచి తెలంగాణను కాపాడుకోవాలని రామచంద్రరావు అన్నారు. కార్పొరేషన్ లో సింగరేణి సంబంధించినటువంటి అనేక టెండర్లు బయట వేస్తే బొగ్గు 9 ఉన్నటువంటి ఒక్కొక్క టెండర్లలో క్యాన్సిల్ కూడా చేయడం జరిగింది. మరి ఎందుకు క్యాన్సిల్ చేశారని ఒకసారి మనం ఆలోచిద్దాం. పారదర్శకత ఉంటే వాళ్ళ మీద ఆరోపణలు రావు. పారదర్శకత లేదు కాబట్టే టెండర్లు క్యాన్సిల్ చేశారు. దానికి కారణం ఏంది? కుంభకోణం జరిగింది కాబట్టే జరుగుతుంది. మరి సింగరేణిని పరిస్థితిలో తీసుకొచ్చింది ఎవరు? అది బీఆర్ఎస్ కాదా, అది కాంగ్రెస్ పార్టీ కాదా? కాబట్టి ఈ 2 పార్టీలు దొంగ రేవంత్ రెడ్డి రాహుల్ అయితే కేసీఆర్ కేతు. ఈ రాహు కేతు నుంచే తెలంగాణని కాపాడాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ హస్తం ప్రజల పాలిట భస్మాసుర హస్తంగా మారిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీలో బండి సంజయ్ ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పన్నులు పెంచి అభివృద్ధి చేస్తుందని విమర్శించారు. మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్రంలోని నరేంద్ర మోదీ నిధులిస్తోందన్నారు. ఆ నిధులతో తామే అభివృద్ధి చేస్తామని, అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. 2 ఏళ్ల పాలనలో మున్సిపాలిటీలకు కాంగ్రెస్ ₹1 ఇవ్వలేదన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సర్కార్ పేదల జాగాలు కబ్జా చేసిన బీఆర్ఎస్ కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు.
ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే కరీంనగర్ కార్పొరేషన్, చొప్పదండి సహా మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఒక్కసారి చొప్పదండిలో భారతీయ జనతా పార్టీకి చైర్మన్ పదవి అప్పగించండి. చొప్పదండికి కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తా, పన్నులు పెంచకుండా నిధులు తీసుకొస్తా. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పన్నులు పెంచి చొప్పదండిని అభివృద్ధి చేస్తారు. పన్నులు పెంచకుండా ఢిల్లీ నుంచి నిధులు తీసుకొస్తా. చొప్పదండి మార్పెందో నేను చూపిస్తా. బండి సంజయ్, బీజేపీ, నరేంద్ర మోడీ మార్కెందో మీకు చూపెడతా అని చెప్పి మీ అందరినీ వేడుకుంటూ, పైసలకు వాళ్ళు పైసలను నమ్ముకున్నారు, మేమేమో మిమ్మల్ని నమ్ముకున్నాం. కాబట్టి దయచేసి అందరూ ఒక్కదిక్కు ఓటేసి మా వాళ్ళని గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇలా మా వాళ్ళు మీ ముందు ప్రమాణం చేస్తారు. మేము ఎక్కడ అవినీతి పాల్పడం, ఎక్కడ అక్రమాలకు పాల్పడం, ఈ చొప్పదండి ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేస్తామని చెప్పి ఇలా మీ వాళ్ళు మీ ముందు ప్రమాణం చేస్తారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలంటే అభివృద్ధి చెందిన దేశాలతో కలిసి సాగాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం వల్ల రైతులకు ప్రయోజనం కలుగుతుందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అమెరికా నుంచి వచ్చే 5 ఏళ్లలో $500 బిలియన్ విలువైన వస్తువులను కొనుగోలు చేయడం పెద్ద సమస్య కాదని తెలిపారు. భారత్లో తయారవ్వని వస్తువులనే అమెరికా నుంచి కొనుగోలు చేస్తామని వివరించారు. యూపీఏ హయాంలో అభివృద్ధి చెందుతున్న దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం వల్ల ప్రస్తుతం భారత్ పలు ఇబ్బందులు ఎదుర్కొంటోందని పీయూష్ గోయల్ ఆరోపించారు. Mr. P. Chidambaram, 2014, when he presented the interim budget, we were only the 11th largest GDP at that time in the world. And he mentioned in that it will take India 30 years to become the third largest GDP, which means they were expecting India to become the third largest economy in the world in 2044. Yeah. Under Prime Minister Modi's leadership, India will achieve that by 2027-28. They would do free trade agreements with competing economies who are today hurting India's Make in India program, hurting jobs in India. Yeah. We've not got fair deals because we didn't get enough access in those markets. And we opened up our market much more. So we are today struggling with them to try and renegotiate. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరిన వేళ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్కు చెందిన ఇంధన సంస్థలు క్రమంగా తగ్గిస్తున్నాయి. ఏప్రిల్ నెలకు సంబంధించి చమురు కొనేందుకు భారత రిఫైనరీలు నిరాకరిస్తున్నాయని తెలిసింది. ప్రత్యామ్నాయంగా దక్షిణ అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాల నుంచి చమురు కొనేందుకు ఆసక్తి చూపుతున్నాయని సమాచారం. అమెరికా ఒత్తిడి మేరకు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ క్రమంగా తగ్గిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ నెలకు సంబంధించి రష్యా నుంచి చమురు కొనేందుకు ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థలు నిరాకరిస్తున్నాయని తెలిసింది. ముందస్తు ఒప్పందాల కారణంగా మార్చి నెలకు గాను ఈ 3 సంస్థలకు కొంతమేర రష్యా చమురు రానుంది. ఇతర సంస్థలు మాత్రం రష్యా ముడి చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపేశాయి. శనివారం భారత్, అమెరికా సంయుక్తంగా విడుదల చేసిన వాణిజ్య ఒప్పంద ఫ్రేమ్వర్క్ లో రష్యా చమురు ప్రస్తావన లేదు. అయితే రష్యా చమురును కొనుగోలు చేస్తున్నందుకు గతంలో విధించిన 25% అదనపు సుంకాలను రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. రష్యా నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా చమురు కొనుగోలు చేయబోమని భారత్ తమకు హామీ ఇచ్చిందని ట్రంప్ తెలిపారు. రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేసే అంశంపై భారత్ ఎటువంటి ప్రకటన చేయలేదు. 2022లో ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభించాక పశ్చిమ దేశాలు రష్యా ఇంధన సంస్థలపై ఆంక్షలు విధించాయి. దీంతో భారత్, చైనా వంటి దేశాలకు రష్యా తక్కువ ధరకే చమురును సరఫరా చేయడం ప్రారంభించింది. మార్చి నాటికి రష్యా నుంచి చమురు దిగుమతులను రోజుకు 10 లక్షల బ్యారెళ్లకు కుదించేందుకు గత నెలలో భారత్ సన్నాహాలు చేసిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. క్రమంగా వాటిని 5 నుంచి 6 లక్షల బ్యారెళ్లకు చేర్చాలని నిర్ణయానికి వచ్చిందని వెల్లడించాయి. గత ఏడాది సగటున భారత్ రష్యా నుంచి రోజుకు 17 లక్షల బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంది. గతేడాది డిసెంబర్లో రష్యా నుంచి చమురు కొనుగోళ్లు 2 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ప్రస్తుతం భారతీయ రిఫైనరీలు మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని దేశాల నుంచి చమురును కొనుగోలు చేస్తున్నాయి. అటు మార్కెట్ పరిస్థితులు, భౌగోళిక అంశాల ఆధారంగా ఇంధన కొనుగోళ్లు ఉంటాయని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకునే భారత్ చమురు కొనుగోళ్లు ఉంటాయని వెల్లడించింది. దేశ ఇంధన భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యాంశమని పునరుద్ఘాటించింది.
కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఆయన సతీమణి ఎలిజబెత్ గొగోయ్కు పాకిస్తాన్ ఏజెంట్తో సంబంధాలు ఉన్నాయని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. 2013లో అధికారులకు సమాచారం ఇవ్వకుండా గౌరవ్ పాక్లో పర్యటించినట్లు విమర్శించారు. అక్కడ ఏదో శిక్షణ పొందినట్లు అనుమానం కలుగుతోందన్నారు. ప్రపంచ వేదికలపై భారత్ను విమర్శించే పాక్ జాతీయుడు అలీ తౌకీర్ షేఖ్తో గౌరవ్ గొగోయ్ సతీమణి ఎలిజబెత్కు సంబంధాలు ఉన్నాయని అసోం సీఎం విమర్శించారు. భారత సంస్థల్లో పనిచేస్తున్నప్పుడు ఆమె 9 సార్లు పాక్ వెళ్లినట్లు చెప్పారు. గౌరవ్ గొగోయ్ ఆయన సతీమణితో కలిసి పాక్ జాతీయుడు అలీ తౌకీర్ షేక్ భారత వ్యతిరేకంగా కుట్రలు చేశారనే ఆరోపణలపై అసోం ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాక్తో గౌరవ్ గొగోయ్ సంబంధాలపై తమ ప్రభుత్వం దర్యాప్తు చేయటం లేదని, ఆయన హోదాను దృష్టిలో ఉంచుకుని ఈ కేసును కేంద్ర ఏజెన్సీలకు అప్పగిస్తున్నట్లు అసోం సీఎం తెలిపారు. Gaurav Gogoi's wife worked initially in Pakistan in a particular organization. After marriage, she joined in India, but she was continued to be managed by the Pakistani authority, and she used to get salary from Pakistan through a pass-through mechanism. Sitting in India, taking salary from an enemy country, and submitting periodic report on the political development in India, these are matters of great concern. Simultaneously, she visited 9 times to Pakistan from India, as well as she took Mr. Gaurav Gogoi to Pakistan. The visa was given at the request of Ministry of Interior, and he stayed 10 days there. Now, how a MP from India can be invited by Ministry of Interior, and in how he spent that 10 days in Pakistan? These are the questions we have asked. పాకిస్తాన్తో తనకు సంబంధాలు ఉన్నాయంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తోసిపుచ్చారు. అర్థం పర్థం లేని నిరాధార ఆరోపణలు చేశారని మండిపడ్డారు. అసోం ముఖ్యమంత్రి మీడియా సమావేశం సూపర్ ఫ్లాప్ అని, సి గ్రేడ్ సినిమా కంటే దారుణంగా ఉందన్నారు. ఈ శతాబ్దంలోనే అత్యంత విఫలమైన మీడియా సమావేశానికి హాజరైన ఢిల్లీ అసోం జర్నలిస్టులపై జాలి వేసిందని గౌరవ్ గొగోయ్ ఎక్స్లో పోస్టు పెట్టారు. తమ పరివర్తన యాత్ర ద్వారా సీఎం, ఆయన కుటుంబ సభ్యుల 4000 ఎకరాలు ఆక్రమించిన విషయాన్ని బయటపెట్టామని, అందుకు విరుద్ధంగా ఆయన మీడియా సమావేశం సూపర్ ఫ్లాప్ అయిందన్నారు. మీడియా ముందు ఇబ్బంది పడిన అసోం సీఎం 2.5 గంటల మీడియా సమావేశంలో జర్నలిస్టులనే నమ్మించలేకపోయారని గౌరవ్ విమర్శించారు. సీఎం ఆరోపణలను అసోంలో ఎవరు కూడా సీరియస్ గా తీసుకోవటం లేదన్నారు. కర్ణాటకలోని విజయపురిలో ఓ ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్ కూలింది. బబలేశ్వర్ తాలూకా మంగళూరు గ్రామంలోని పొలంలో ఈ విమానం కూలింది. ఈ ప్రమాదం నుంచి త్రుటిలో పైలట్, 2 వ్యక్తులు తప్పించుకున్నారు. ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోవడానికి ముందే 2 వ్యక్తులు బయటకు దూకేశారు. ఈ క్రమంలో వారికి స్వల్ప గాయాలవగా సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో విమానం 3 ముక్కలైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. బంగ్లాదేశ్లో మైనారిటీలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులకు సంబంధించి మరో ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. అవామీ లీగ్కు చెందిన మాజీ నాయకుడు పోలీసు కస్టడీలో ప్రాణాలు కోల్పోయారు. 86 ఏళ్ల రమేషన్ చంద్రసేన్ విద్యావేత్తగా, ఎంపీగా, మాజీ మంత్రిగా బంగ్లాదేశ్కు సేవలందించారు. 18 నెలల కిందట ఓ అల్లరిముక ఆయనపై దాడి చేయగా పోలీసులు సేన్నే అదుపులోకి తీసుకొచ్చారు. అరెస్టుకు గల కారణాలను కూడా సరిగ్గా వెల్లడించలేదు. 18 నెలలుగా ఆయనను జైల్లోనే ఉండటంతో ఆరోగ్యం దెబ్బతిందని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయన కస్టడీలో మరణించడం బంగ్లాలో మరోసారి చర్చనీయాంశమైంది. ఈ ఏడాది జనవరి 11న అవామీ లీగ్కి చెందిన హిందూ నేత ప్రళయ్ చాకీ కూడా పోలీసుల కస్టడీలోనే ప్రాణాలు కోల్పోయారు. బంగ్లాదేశ్లో హిందువులు సహా మైనారిటీలపై దాడులు జరుగుతున్న వేళ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్లో దాదాపు 1.5 కోటి మంది హిందువులు ఉన్నారని, వారంతా అక్కడే ఉండి పోరాటం చేయాలనుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ వారికి సాయం చేస్తారని అన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ముంబైలో సంఘ్ ప్రస్థానానికి 100 ఏళ్లు, నూతన దిగంతాలు అనే 2 రోజుల కార్యక్రమంలో భాగవత్ ప్రసంగించారు. గత ప్రభుత్వాలు దేశ జనాభాలో వచ్చిన మార్పులపై అసుచితనంగా పనిచేయలేదని విమర్శించారు.
జననాల రేటు, అక్రమ వలసలు ఆ మార్పు వెనుక ప్రధాన కారణమని ఆర్ఎస్ఎస్ చీఫ్ అన్నారు. ఇప్పటి ప్రభుత్వం ఆ దిశగా పనిచేస్తోందని కితాబిచ్చారు. ఆర్ఎస్ఎస్ లో కుల వివక్షకు తావులేదన్నారు. ఏ కులం వారైనా ఆర్ఎస్ఎస్ చీఫ్ కావచ్చన్నారు. విభేదాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరిని పరిగణలోకి తీసుకుని ఉమ్మడి పౌరస్మృతి పొందించాలన్నారు. అమెరికా వాణిజ్య ఒప్పందంతో దేశం నష్టపోకుండా చూడాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ సూచించారు. వీర సావర్కర్లకు భారతరత్న ఇస్తే అవార్డు ప్రతిష్ట మరింత పెరుగుతుందన్నారు. సిద్ధాంతపరమైన విధానాలకు కట్టుబడి ఉండటంతో పాటు వాలంటీర్ల కృషి వల్ల సంఘకు మంచి రోజులు వచ్చాయని మోహన్ భాగవత్ సంతోషం వ్యక్తం చేశారు. घुसपैठ के मामले में सरकार को बहुत कुछ करना है. डिटेक्ट और डिपोर्ट ये उनको करना है. अब तक होता नहीं था, अब थोड़ा थोड़ा शुरू हुआ है, धीरे धीरे बढ़ेगा. सेंसस होगा या एसआईआर हो रहा है, उसमें ऐसे कई लोग सामने आ जाते कि जिनका नहीं, यहाँ के नागरिक नहीं है, वो अपने आप कट जाते उस प्रोसेस. परंतु हम लोग एक बात कर सकते, डिटेक्शन का काम हम कर सकते. जो आते हैं उनकी भाषा से ध्यान में आता है, हम उनको डिटेक्ट करें, पुलिस को बता दें कि भाई हमको लगता है कि विदेशी, आप जांच पड़ताल कीजिए और नजर रखिए. और हम रोजगार किसी विदेशी को नहीं देंगे. जो अपने देश का है, मुसलमान भी हो, अपने देश का है तो देंगे. ఆపరేషన్ సింధూర్ వేళ భారత వైమానిక దళం జరిపిన మెరుపు దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్న భొలారి వాయుసేన స్థావరంలోని హ్యాంగర్ మరమ్మతుల పనులను పాకిస్తాన్ ప్రారంభించింది. గత నెల 28న వాంటోర్ సంస్థకు చెందిన ఉపగ్రహాలు ఇక్కడి చిత్రాలను తీయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో ఎయిర్ బేస్ లో దెబ్బతిన్న హ్యాంగర్ కు పాక్ దళాలు మరమ్మతులు చేస్తున్నట్లు తేలింది. అప్పటికే దెబ్బతిన్న ఆకుపచ్చటి పైకప్పును తొలగించినట్లు కనిపించింది. గతేడాది మే 10న పాక్ డ్రోన్ దాడులకు జవాబుగా భారత వాయుసేన బొలారి ఎయిర్ బేస్ పై దాడి చేసింది. ఈ దాడుల్లో పాక్ కు చెందిన ఎయిర్ బార్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ సాబ్ 2000 విమానం ధ్వంసమైనట్లు భారత్ అంచనా వేసింది.